హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వెంకట్ విజయ్, కార్డియో థొరాసిక్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్? ఫైన్. డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే యువతలో హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. దానికి గల కారణాలు ఏమంటారు డాక్టర్? ఎస్, ఆఫ్టర్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దాట్. అంటే చాలా వరకు ఎక్కువ ఏంటంటే ఈ మధ్యలో యువతకి కూడా ఎక్సర్సైజ్ తగ్గింది. డైట్ కూడా మనకి గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల దే ఆర్ టేకింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ డైట్ అండ్ అంత దానికి తగిన ఎక్సర్సైజ్ ఉండట్లేదు. వర్క్ ఒత్తిడి కూడా ఎక్కువైంది. ఇవన్నీ ఉండడం వల్ల అల్టిమేట్లీ దేర్ ఇస్ నో టైం ఫర్ ఎక్సర్సైజ్, కూడా టైం దొరకట్లేదు. అల్టిమేట్లీ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ప్రాబ్లమ్స్. అందులో మనకి ఇండియన్స్లో గ్లోబలీ ఆల్సో 10 years యంగ్గానే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. మామూలుగా అందరికీ కనుక్కున్నది ఏంటంటే మనం ఇండియన్స్లో అది దేని కారణాల వల్ల, రొటీన్ కారణాల వల్ల కాకుండా కూడా మన దాంట్లో ఆ జీన్ వల్ల హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉంది. ఈ మధ్యలో అది పెరిగింది. అది గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్. మనం అన్ని ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం, టైం ఉండట్లేదు. సో ఆయిల్ సరుకు ఎక్కువ తింటున్నాము. ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనకి గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా ఎక్కువ కాలం వరకు, ఎక్కువ శాతం వరకు డాక్టర్ అసలు కలవటానికి, డాక్టర్ని దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటారు డాక్టర్? ఒకటి భయం అయి ఉండొచ్చు. గుండె దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద రోగాలు చెప్తారేమో, ఆపరేషన్లు ఇవి మిగతా ఇంటర్వెన్షన్స్ ఏమైనా అంటారేమో, చాలా డబ్బులు ఖర్చు అవుతాయేమో, ఇవన్నీ మనసులో భయాలు ఉంటాయి. ప్లస్ మనం పని చేయగలమో లేదో, ఎస్పెషల్లీ యూత్కి మనం ప్రొడక్టివిటీ ఉండదు, పని చేయలేమేమో. ఈ భయాలందరి వల్ల ముందర మనం ఎంతవరకు మామూలుగా ఉందామో అని చూస్తూ ఉంటాం. అందుకని ఎంతవరకు మన్ని ఏవి అతిగా మన సిమ్టమ్స్ డిస్టర్బ్ చేసే వరకు మనం రొటీన్గా కానిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ ఎక్కువయ్యి మనం ఇంకా పని చేయలేకపోతామో అప్పుడే వెళ్తాం. ఏంటంటే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్. మనం ఎప్పుడు క్రైసిస్కే వెళ్తాం, మనం ప్రివెంటివ్గా వెళ్ళాం. ఎప్పుడు ఇండియాలో అది కొంచెం తక్కువ. 10 ఏళ్ళకి ఈ టెస్టులు జరగాలి, 20 ఏళ్ళకి ఈ టెస్టులు జరగాలి, 30 ఏళ్ళకి ఈ టెస్టులు జరగాలి అని మనకి ఎక్కడ గైడ్ లైన్స్ లేవు. మనం ఎవరు ఫాలో కూడా అవ్వం. ఈ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ అసలు? హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఒకటేమో ప్రివెంటివ్ చెకప్ ఉండాలి చిన్నప్పటి నుంచి కూడాను. మన కొవ్వు శాతం ఎలా ఉంది, తర్వాత మనం అలవాట్లు తగ్గించుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించుకోవాలి. దెన్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ వల్ల షుగరు, బీపీ ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి. సో చాలా వరకు ఇవన్నీ కంట్రోల్లో ఉంటే గుండె రోగాలు కంట్రోల్లో ఉండేటట్టు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయి డాక్టర్? నేనంటాను అంటే ఆహారం, ఒక మంచి ఆహారము అండ్ ఆయిల్ లెస్ అండ్ వీలైతే మోర్ వెజిటేరియనిజం. దెన్ తర్వాత కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారము. ఈ ఆహారం జాగ్రత్తగా, అంటే ఎవరినైనా డాక్టర్ సలహా లేకపోతే ఎవరైనా డైటీషియన్ సలహా తీసుకుని ఆహారం తీసుకోవాలి. అనవసరమైన స్ట్రెస్సులు ఎక్కువ పనికిరావు. మనం రొటీన్గా మన పనిలో మనం ఉండాలి. కానీ వీ షుడ్ నాట్ డైలీ స్ట్రెస్సెస్ తగ్గించుకోవడానికి మైండ్కి అయితే మెడిటేషను, బాడీకి అయితే ఎక్సర్సైజు, లేకపోతే ఎక్కడైనా జిమ్కో సమ్ ఎక్సర్సైజ్, అది మీకు ఇంప్రూవ్ చేస్తుంది హెల్త్ అనేది.
సో ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తే కొంచెం మనకి ప్లస్ రెగ్యులర్గా ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఎట్లాంటి చెకప్స్? ఇప్పుడు కార్కి అయితే మనం ఎవ్రీ 5000 కిలోమీటర్స్ చేస్తాం, కానీ మనకి మాత్రం మనం 10 ఏళ్ల వరకు ఏమి చేసుకోం జనరల్గా. అందుకని మామూలుగా ఏంటంటే ఇయర్లీయో అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్కైనా ఒకసారి బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉండాలి. షుగర్కి, బీపీకి, కొవ్వుకి, ఈసీజీ, హార్ట్కి సంబంధించిన ఈకో బేసిక్ టెస్ట్లు ఉంటే అట్లీస్ట్ మనకి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. సపోజ్ మనకి ఏమైనా అందులో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అంటే మన శరీరం ఏమైనా ఇబ్బంది పడుతుందా, ముందర ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉందా, దానికి మనము ట్రీట్మెంట్, దానికి మనం ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి, ఏమైనా మందులు ముందర వేసుకోవాలా, ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలా, ఏమైనా దీనికి ఇంత టైం కేటాయించకూడదా. ఇప్పుడు వర్క్కి అందరూ 12 గంటలు 15 గంటలు కేటాయిస్తున్నారు, కొంచెం తగ్గించి పని చేయాలా. మన కెపాసిటీ ప్రకారంగా మనం ఉండాలి. కంపారిజన్తో ఏమీ రావు. ఇవి మనుషులు స్లోగా కంపేర్ చేసుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు డాక్టర్. ఈ మధ్య కాలంలో యూత్ అంతా ఇలానే తయారవుతుంది. కాదు డాక్టర్, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనే తెలిపే లక్షణాలు ఏమైనా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక బరువైన నొప్పి, బరువైనది ఏమైనా వస్తువు మన గుండెల మీద పెట్టినట్టు, ఛాతీ మీద పెట్టినట్టు ఉంటుంది, అది కొంచెం హార్ట్ అటాక్ లాగా సిమ్టమ్స్ అవి. రెండవది నడుస్తుంటే ఆయాసం అది వస్తుందా, లేకపోతే ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్నాయా లేస్తేను, ఈ సిమ్టమ్స్ అన్నీ చూసుకోవాలి. కాళ్ళ వాపులు ఏమైనా వస్తున్నాయా, అన్నం తింటే వాంతులాగా ఏమైనా వస్తుందా, ఈ సిమ్టమ్స్ అన్నీ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతారు. అప్పుడప్పుడు ఏమీ లేకుండా కూడా ప్రెజెంట్ అవుతారు. షుగర్ ఎక్కువ ఉంటే ఈ ఛాతీలు నొప్పి అది ఏమీ లేకుండా కూడా వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం అందుకనే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. డాక్టర్, మామూలుగా వచ్చే ఛాతీ నొప్పి, స్వల్ప బీపీ, మైల్డ్ బీపీ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా డాక్టర్ హార్ట్కి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైల్డ్ బీపీయా, మైల్డ్ చెస్ట్ పెయినా, అసలు దేనివల్ల వస్తున్నాయి ఫస్ట్ అది నిర్ధారించుకోవాలి. మైల్డ్ బీపీకి చాలామందికి రొటీన్గా వస్తూ ఉంటుంది, కానీ బీపీ వల్ల హార్ట్ రక్తనాళాలు కొంచెం దానికి ఒత్తిడి పడుతూ ఉంటాయి. అందుకని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవాలి వాళ్ళకి. స్క్రీనింగ్ చేయించుకుంటే సపోజ్ ఈ బీపీకి మైల్డ్గా స్క్రీనింగ్ అది చేయించుకుని దానివల్ల ఈసీజీ ఈకో అది చేయించుకుని దానివల్ల గుండె మీద ప్రభావం పట్టలేదని తెలిస్తే మనం విల్ బీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.